ఏపీడిఎస్సి ఎస్జిటి 8వ తరగతి తెలుగు బాట ప్రథమ భాష సెమిస్టర్ 1 క్రమ సంఖ్య 1 పాఠం అభ్యాసన ఫలితాలు సిద్ధాంత కార్యక్రమం. పాఠం పేరు ఆంధ్ర వైభవం. ప్రక్రియ గేయం. ఇతివృత్తి రాష్ట్ర కీర్తి. కవి రచయిత కొండెపూడి లక్ష్మీనారాయణ. ఆంధ్ర వైభవం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకులు కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆంధ్ర వైభవం శ్రీ కొండెపూడి లక్ష్మీనారాయణ గారు రచించారు. ఆధునిక కవుల్లో ఇతడు కూడా ఒకరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. వీరు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి రచించారు. ప్రస్తుతం పాఠ్యభాగంలో పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. క్రమ సంఖ్య 2 పాఠం మాతృభూమి. ప్రక్రియ కథానిక. ఇతివృత్తి కుటుంబ విలువలు, దేశభక్తి. కవి రచయిత పావని నిర్మల ప్రభావతి. క్రమ సంఖ్య 3 పాఠం శతక సౌరభం. ప్రక్రియ శతకం. ఇతివృత్తి నైతిక విలువలు. కవి రచయిత శతక కవులు. మరో క్రమ సంఖ్య 4 పాఠం నా యాత్ర. ప్రక్రియ యాత్రా రచన. ఇతివృత్తి జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. కవి రచయిత బలుసు వెంకట రమణయ్య. మరో క్రమ సంఖ్య సందేశం. క్రమ సంఖ్య నెంబర్ 5 సందేశం. ప్రక్రియ ఖండకావ్యం. ఇతివృత్తి కష్టజీవుల శ్రమ. కవి రచయిత గుర్రం జాసువ గారు. మరో క్రమ సంఖ్య 6 పాఠం పయనం. ప్రక్రియ మాండలిక కథ. ఇతివృత్తి సామాజిక స్పృహ. కవి రచయిత సింగమునేని నారాయణ. మరో క్రమ సంఖ్య 7 పాఠం చైతన్యమూర్తులు ఉపవాచకం. పోతులూరు వీరబ్రహ్మం. నేదునూరి గంగాధర్. మూడోది పడాది పాపయ్య. 4ది ఫాతిమా షేక్. 5 రాగతి పండరి. 6 తాడి నాగమ్మ. ఇవి ఉపవాచకాలు. ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తి స్ఫూర్తి లేదా సేవ.
రచయితల బృందం మొత్తం. ఇది ఈ యొక్క 8వ తరగతి విషయ సూచిక సెమిస్ట్రీ 1లోన ఇవ్వబడినది. ఈ ఎపిసోడ్లో మొదట కొండపూడి లక్ష్మీనారాయణ గురించి తెలియజేసి ఉన్నాను మొదటి పాఠంలో. రెండో పాఠంలో మాతృభూమి కవి పరిచయం మీకు వివరిస్తూ ఉన్నాను. పవన్ నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. వెంకట నరసింహరావు గారు, సరస్వతి గారమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త పేరు శ్రీధర్ రావు. ఈమె చదివింది 10వ తరగతి మాత్రమే. అయినా చేతి వాటం తిరిగి రాయని రచయితగా ఈవిడికి మంచి ప్రసిద్ధిలో ఉంది. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ నాగరికత, నవ్వుతోంది మొదలైన 7 ప్రసిద్ధి కథా సంపుటాలు, ఉదయ కిరణాలు, శాపగ్రస్తురాలు, రాలిన పువ్వులు మొదలైనవి 17 నవలలు ఈమె కలం నుండి జాలువారినాయి. ప్రస్తుతం కథానిలయం నుండి ఈ యొక్క మాతృభూమి అన్నది గ్రహించబడినది. తర్వాత ఎపిసోడ్లో మీకు శతక సౌరభం అనే కవులు కోసం వివరంగా వివరిస్తాను. క్రమ సంఖ్య 1. కవి పేరు గరికిపాటి మల్లావధాని. కాలము 19వ శతాబ్దం. శతకము విద్యార్థి శతకం. క్రమ సంఖ్య 2. మారధ వెంకయ్య. కాలము 17వ శతాబ్దం. శతకము భాస్కర శతకం. క్రమ సంఖ్య 3. పక్కి అప్పల నరసయ్య. కాలము 16వ శతాబ్దం. శతకం కుమార శతకం. క్రమ సంఖ్య 4. పేరుమాళ్ళ మున్నెప్ప. కాలము 20వ శతాబ్దం. శతకము విద్యా శతకం. క్రమ సంఖ్య 5. కంచర్ల గోపన్న. కాలము 17వ శతాబ్దం. శతకము దాశరథి శతకం. క్రమ సంఖ్య 6. మాచిరాజు శివరామరాజు. కాలము 20వ శతాబ్దం. శతకము మనులో మూట శతకం. క్రమ సంఖ్య 7. బమ్మెర పోతన్న మాత్యుడు. కాలము 15వ శతాబ్దం. శతకము నారాయణ శతకం. క్రమ సంఖ్య 8. గుండ్లపల్లి నరసమ్మ. కాలము 20వ శతాబ్దం. శతకము వరదరాజు శతకం. క్రమ సంఖ్య 9. కొండూరు వీర రాఘచార్యులు. కాలము 20వ శతాబ్దం. శతకము మిత్రసాహిశ్రీ శతకం. ఈ విధంగా శతక సౌరభం నుండి ఇవి ఇవ్వబడినవి. మరో ఎపిసోడ్లో 8వ తరగతి సెమిస్ట్రీ 1 కోసం కవులు, వాళ్ళ రచనలు, వాళ్ళకు వచ్చే బిరుదుల కోసం తెలియజేస్తాను.